హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు రేపు ఎవరిని కదిలించినా కూడా ఎంబీబీఎస్ ఇండియాలో చేద్దామా లేదంటే ఫారెన్ అబ్రాడ్లో చేద్దామా అన్న ఆలోచనలో చాలామంది ఫస్ట్ చూస్ చేసుకునే కంట్రీ జార్జియా. ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం కదా. సో అయితే ఇండియాలో నీట్ రాసి అండ్ దాని తర్వాత క్వాలిఫై అయిన తర్వాత కూడా వాళ్ళకి మెడికల్ సీట్ రావడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. అది ఎంత అఫోర్డబుల్గా తెచ్చుకోవడం అనేది ఇంకా కష్టము. సో అలాంటిది ఇలాంటి సందర్భంలో జార్జియా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు రైట్ నౌ మనతో పాటు ఉన్నారు టెక్సస్ రివ్యూ కన్సల్టెన్సీ నుంచి CEO రాజేష్ గారు. సో ముఖ్యంగా జార్జియా నుంచి ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవచ్చు అండ్ ఆ యూనివర్సిటీస్కి ఉన్న ప్రత్యేకతలు, రికగ్నైజేషన్స్ ఏంటి, అండ్ అలానే క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, అండ్ అన్నిటికంటే మించి అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది, అన్ని విషయాలు మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. అండ్ అలానే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎంబీబీఎస్ జార్జియాలో చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియోని మాత్రం వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. హలో రాజేష్ గారు. హలో మేడం. నమస్తే అండి. సో నైస్ టు హ్యావ్ యూ అండి. సో చాలామంది అండి ఇండియాలో నీట్ రాసే ప్రతి ఒక్కరు, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా రాకపోవచ్చు సీట్. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మధ్య ఎక్కువ వింటున్నాము ఎంబీబీఎస్ అనేది జార్జియాలో ద బెస్ట్ అని చెప్పి. మీరేమంటారు? 100% ఎస్ అంటానండి. దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయాలనుకుని డిసైడ్ అయినప్పుడు సో మనం వేరియస్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. కాస్ట్, సేఫ్టీ, తర్వాత యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, కరికులం ఇండియన్ కరికులంతో ఎలా అవుతుందా లేదా, తర్వాత ఇండియా వచ్చి ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన కోచింగ్ అక్కడ దొరుకుతుందా లేదా, ఫుడ్, క్లైమేట్, సో ఇట్లా మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అన్ని ఫ్యాక్టర్స్ చెక్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ జార్జియా. ఓకే. సో ముఖ్యంగా యూనివర్సిటీస్ని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చూస్ చేస్తున్న టైంలో వితౌట్ కన్సల్టెన్సీ సపోర్ట్ వాళ్ళు డైరెక్ట్గా తెలుసుకోవడం అనేది చాలా కష్టము. సో అలాంటిది టెక్సస్ రివ్యూ అలాంటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటారు? సో టెక్సస్ రివ్యూ అలాంటి వాళ్ళకి A to Z ప్రాసెస్ మొత్తం చేస్తున్నాను. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత అప్లికేషన్స్, తర్వాత ఆఫర్స్ అండ్ స్కాలర్షిప్స్, తర్వాత వీసాస్, తర్వాత ట్రావెల్, అక్కడ రిసీవ్ చేసుకుని హాస్టల్ అకామిడేషన్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పాస్ అవ్వాల్సిన ఎగ్జామ్, క్లియర్ చేయాల్సిన FMGA ఎగ్జామ్, దానికి Day 1 నుంచి మనం ట్రైనింగ్ కూడా చేస్తాం. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ చేస్తాం. ఓకే. సో దట్ దే విల్ ఫినిష్ ద డిగ్రీ, కమ్ బ్యాక్ టు ఇండియా and become eligible to practice in India. So that is the most important part. So అక్కడ ట్రైనింగ్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అట్ ఎ వెరీ ఫ్రాక్షనల్ కాస్ట్. ఓకే. అండ్ ముఖ్యంగా ఏంటంటే కాస్త ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి కానీ కొంచెం కొత్త కంట్రీలో వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే. ద ఏజ్ 17-18 years ఉంటారు కాబట్టి పిల్లలు, వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? సేఫ్టీ, సెక్యూరిటీ, ఏదైనా కన్సర్న్స్ అన్నా, ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైనా ఉంటారా వాళ్ళవన్నీ కూడా అడ్రస్ చేసుకోవడానికి? యా. సో మన ఇండియన్ రిప్రజెంటేటివ్స్ are there whenever they want anything. Okay. So who is going to be admin? సో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. సో ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడటానికి మన తెలుగు వాళ్ళు అడ్మిన్ ఉన్నారు. సో అండ్ మోర్ ఓవర్ దే హ్యావ్ సీనియర్స్, లాట్ ఆఫ్ తెలుగు స్టూడెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ స్టడీయింగ్ దేర్. సో అండ్ coming to safety, and one of the safest countries, very low crime rate, and they are not involved in any war. Okay. Yeah, that's the most important part. ఓకే. సో ముఖ్యంగా ఏదైనా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇందాక మీరు అన్నట్టు ఇలాంటి రికగ్నైజేషన్స్, హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉండడం, మెడికల్ కాలేజ్ అంటే ఒక 6 years లాంగ్ కోర్స్ కాబట్టి సో చాలా డెడికేటెడ్గా ఉండాలి. సో ఎలాంటి మెడికల్ ఎక్స్పోజర్, క్లినికల్ ఎక్స్పోజర్ పిల్లలకి ఇస్తున్నారు, ఎలాంటి యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారంటారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదవాలనేది NMC లిస్ట్లో యూనివర్సిటీ ఉందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మనం అవిసెన్నా బటోమి మెడికల్ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తాము. సో ఆ యూనివర్సిటీ NMC లిస్టెడ్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ లిస్టెడ్. సో దాంట్లో తర్వాత వాళ్ళకి అక్కడ సంబంధించిన అక్రిడేషన్స్ మొత్తం ఉన్నాయో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ మెనీ బెడెడ్ హాస్పిటల్స్ ఆర్ దేర్, వాళ్ళ హాస్పిటల్ నెట్వర్క్ ఎలా ఉంది. అప్పుడే కదా వాళ్ళ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండేది. సో ఈ అవిసెన్నాలో they have a 6 hospital network with 6,000 beds, which is amazing. So they did not start the university, they started hospitals first. వాళ్ళు హాస్పిటల్స్ మొదలుపెట్టి ఆ హాస్పిటల్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత మెడికల్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు ఆ హాస్పిటల్ నెట్వర్క్ బేస్తో. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్ స్పీకింగ్ పేషెంట్స్ కూడా
కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అండ్ ద హోల్ ప్రోగ్రామ్ మొత్తం ప్రోగ్రామ్ ఇంగ్లీష్ టాట్. ఓకే. సో దట్ షుడెంట్ బి ప్రాబ్లమ్. ఓకే. సో ఇప్పుడు నేనే ఒక స్టూడెంట్ అండి, మీ దగ్గరికి వచ్చాను, కన్సల్టెన్సీకి వచ్చాను. సో నాకు కొన్ని డౌట్స్ ఉంటాయి, ఏది చూస్ చేసుకోవాలండి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నాకు తగ్గట్టుగా ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? డెఫినెట్లీ అండి. సో మా దగ్గర వేరియస్ యూనివర్సిటీస్, వేరియస్ డెస్టినేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం విచ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, కరేబియన్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ స్టడీ ఇన్ కరేబియన్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ద యూఎస్ and qualify for USMLE and then become a doctor in the US. Okay. That is an option. But cost ante చాలా ఎక్కువైపోతుంది. So if you want to study somewhere, మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకుంటే you should definitely keep cost in mind. So when compared to many other universities where the costing is more than 1.5 crore, ఇక్కడ మనకి ఒక 30 lakhsలో your whole tuition for the 6 years is going to be completed. Okay. 30 lakhsలో మొత్తం అంటే ఇంకా ఏమన్నా మనకి అకామిడేషన్, ఫుడ్, ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అడిషనల్ అవుతాయండి. ఇవన్నీ అడిషనల్. అకామిడేషన్కి వచ్చేటప్పటికి మంత్లీ 300 అప్రాక్సిమేట్లీ అవుతుంది అక్కడ. సో అంటే ఇయర్లీ $3,000. సో ఇట్స్ గోయింగ్ టు బి అబౌట్ 3.5 lakhs డిపెండ్స్ ఆన్ ద అకామిడేషన్. అండ్ దెన్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇంకా పెద్దగా ఏం లేవండి, హిడెన్ ఎక్స్పెన్సెస్. ఇయర్లీ 5 lakhs అప్రాక్సిమేట్లీ ట్యూషన్ ఫీ అవుతుంది. అండ్ వీసా ఎక్స్టెన్షన్, టీఆర్సీ ఒక్కటి ఎక్స్టెన్షన్కి ఒక $250 ఎవ్రీ ఇయర్ ఎక్స్పెన్సెస్ అవుతాయి అంతే. ఓకే. అయితే ఇప్పుడు జార్జియాలో MBBS చేయడానికి ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాంటివి ఏమన్నా ఉంటాయంటారా? క్వాలిఫికేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మనం నీట్ క్వాలిఫై ఉండాలి. ఎందుకంటే అంటే పర్టికులర్గా క్వాలిఫై అవ్వాలంటే ఈ ర్యాంక్లో రావాలి అన్నట్టు ఏమన్నా ఉంటుందంటారా? నీట్ క్వాలిఫైయింగ్ మార్క్ ఉంది కదా. ఓకే. సో మన NMC రిలీజ్ చేసే మార్క్, సో దే షుడ్ క్వాలిఫై దట్. సో వన్స్ క్వాలిఫికేషన్ వస్తే దే కెన్ గెట్ ద సీట్. అండ్ ఇంటర్లో 60% ఉండాలి. సో ఇఫ్ దే హ్యావ్ 90%, అడిషనల్ స్కాలర్షిప్ కూడా ఇస్తారు, $3,500. సో ఇఫ్ నాట్ 90%, దే విల్ క్వాలిఫై. ఎందుకంటే ఈవెన్ వితౌట్ నీట్ క్వాలిఫికేషన్ వాళ్ళు MBBS చదివిన అబ్రాడ్లో ఇండియా వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాయలేరు. సో డెఫినెట్లీ నీట్ క్వాలిఫికేషన్ ఈస్ ఎ కంపల్సరీ థింగ్ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు స్టడీ అబ్రాడ్ ఎనీ డెస్టినేషన్. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే జార్జియాలో చేసిన వాళ్ళందరూ కూడా ఈజీగా మన ఇండియా వచ్చి FMGలో క్వాలిఫై అయ్యి కూడా ఫర్దర్గా స్టడీ చేస్తున్నారు, క్లినిక్గా ఇక్కడ చేస్తున్నారు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని మాటలు వింటుంటే ఏంటంటే జార్జియాలో చేసిన తర్వాత ఎక్కడ చేసినా కూడా ఒకటే, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత FMG అవ్వలేదు నాకు. సో ఇది ఎక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉందంటారు ఇలా మాట్లాడడానికి? కొంతమంది ఎందుకు ప్రాబ్లం అవుతుందంటారు అసలు? FMG అందరూ పాస్ అవ్వట్లేదండి, అదైతే నిజమే. సో అబౌట్ 30 to 40% డిపెండ్స్ ఆన్ ద ఇంటేక్, అప్రాక్సిమేట్లీ అలా ఉంది పాస్ పర్సంటేజ్. సో ఫారెన్ వెళ్ళి MBBS చదివేసి అయిపోయిన ప్రతి ఒక్కరు పాస్ అవుతారని మనం చెప్పట్లేదు, కానీ జార్జియాలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉంది FMGలో వన్ కంపేర్ టు మెనీ అదర్ డెస్టినేషన్స్. ఎందుకంటే అక్కడ ఆ కరికులం ఇండియన్ కరికులంకి అలైన్ అయి ఉంది. FMG ట్రైనింగ్ day 1 నుంచి ఉంటుంది. ప్లస్ ఇంగ్లీష్ స్పీకింగ్ పేషెంట్స్ బాగానే ఉన్నారు వన్ కంపేర్ టు సమ్ అదర్ డెస్టినేషన్స్ వేర్ అసలు పేషెంట్స్కి ఏం రాదు ఇంగ్లీష్. సో అప్పుడు ఓకే, ఈవెన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అయినా, ఇంగ్లీష్ టాట్ కోర్స్ అయినా మనకి పేషెంట్స్కి ఏం ఇంగ్లీష్ రాకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు లెర్న్. సో లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుని వాళ్ళతో మాట్లాడి ట్రీట్మెంట్ ఇచ్చి ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్గా చాలా కష్టం. సో అందుకే చాలామంది FMG అంత ఈజీగా పాస్ అవ్వలేకపోతున్నారు. అండ్ మరో day 1 నుంచి ట్రైనింగ్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఓకే. సో అలానే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టెక్సస్ రివ్యూ వన్స్ ఒకసారి మీ కన్సల్టెన్సీకి వచ్చిన తర్వాత అండ్ అలానే జార్జియాలో వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత అండ్ వన్స్ వాళ్ళ కోర్స్ అంతా స్టార్ట్ అయ్యి మళ్ళీ తర్వాత మీ సపోర్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు స్టూడెంట్? మా సపోర్ట్ FMGలో ఉంటుందండి. తర్వాత హాస్టల్ కానీ ఇట్లా అకామిడేషన్ దగ్గర ఏమైనా ఛాలెంజెస్ వచ్చినా విల్ బి దేర్ టు గైడ్ దెమ్. సో FMG ఒక అప్లికేషన్ చేసాము. సో దానికి కావాల్సిన ట్రైనర్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో దట్ దే కెన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దాని మీద చాలా ఎంఫసిస్ చేసాము. సో డెఫినెట్లీ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఏ లాట్ టు క్లియర్ ద FMG ఎగ్జామ్. ఓ నైస్ అండి. ఇంకా స్కాలర్షిప్స్ గురించి కూడా మీరు చెప్పారు, దాని గురించి కొంచెం. సో 90% కనుక ఇంటర్లో ఉంటే అలాంగ్ విత్ నీట్ క్వాలిఫికేషన్, సో దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ వన్ టైమ్ $3,500 క్వాలిఫికేషన్. ఓకే. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏదైతే $5,000 ఫీ ఉంటుందో దాంట్లో $3,500 స్ట్రైట్ అవే స్కాలర్షిప్ వచ్చేస్తుంది. రిమైనింగ్ $1,500 విల్ బి దేర్ ఫీ.
ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఎవరైతే నేను డాక్టర్ అవ్వాలి ఖచ్చితంగా ఎంత కష్టమన్నా పడతాను అనుకునే వాళ్ళకి మాత్రమే జార్జియాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎలిజిబుల్ అది మాత్రం నాకు బాగా అర్థమైంది. సో మీ నుంచి వచ్చే సపోర్ట్లో మాత్రం ఎక్కడా అసలు ఇంత కూడా మనకి తక్కువ ఉండదని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డీటెయిల్గా ఇన్సైట్స్ అన్నీ కూడా మన వ్యూయర్స్కి అందించినట్టు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.